కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. ఇవాళ సెలబ్రిటీ స్పెషల్ అంటే మా స్టూడెంట్ స్పెషల్. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇవాళ ఎవరు 10,000 తీసుకెళ్లిపోతారో చూద్దాం. ఓకే యహీ హై మేరా అడ్డా స్టార్ట్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ అవర్ ఫేవరెట్ రౌండ్ పంచ్ పటాకా. ఓకే మరి పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారి మెదడు మోకాల్లో ఉంది అని అనిపిస్తుంది. మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అనిపిస్తుంటది మీ మెదడు మోకాల్లో ఉందేమో. నెక్స్ట్ వైన్ షాప్ కి వెళ్ళి సిరప్ కాఫ్ సిరప్ అడిగినప్పుడు అంటే మందు షాప్ కి వెళ్ళి మేము ఎంత మంచోళ్ళం అంటే అమ్మాయిలము ఏమండి మందు నాకు దగ్గు వస్తుంది కాఫ్ సిరప్ ఇస్తారా అని అడుగుతాము. వాడింత ఫినైల్ తీసిస్తాడు మీ ముఖం చూసి. నెక్స్ట్ గృహప్రవేశం ఉంది రండి అంటే ఫంక్షన్ ఎక్కడా అని అడిగినప్పుడు. ఇప్పుడు మా ఇంట్లో గృహప్రవేశం నువ్వు అడ్రస్ ఏడని అడగవా? అడ్రస్ కాదు ఫంక్షన్ హాల్ ఎక్కడ అని అడుగుతుందంట. ఫంక్షన్ హాల్ ఎక్కడ? సూపర్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్రంట్ క్యామ్ లేకుండా సెలబ్రిటీని సెల్ఫీ అడిగినప్పుడు. సార్ కెన్ యు టేక్ ఎ సెల్ఫీ విత్ యు? ప్లీజ్ టేక్. ఓ నో ఇలా ఉల్టా తిప్పి తిద్దాం. సార్ ఇక్కడ సెల్ లేదు కదా మీరు ఎట్లా తిప్పిండ్రు? రఘు ఎవరైనా వచ్చి శ్రీముఖి యాంకర్ రా అంటే వాడికి మెదడు మోకాలో ఉంది అనిపిస్తుంది. yes next ఫింగర్ బాల్ ఇచ్చినప్పుడు జ్యూస్ అనుకొని నిమ్మకాయ పిండి తాగినప్పుడు. నువ్వు అలానే తాగినావు ఫస్ట్. నెక్స్ట్ టూలెట్ చూసి టాయిలెట్ అనుకొని లోపలికి వెళ్ళాడు. పోసేసినావు ఎప్పుడన్నా? నెక్స్ట్ పటాస్ టీం సుధాకర్ కి ఛాన్స్ ఇచ్చినప్పుడు. నువ్వు అయిపోయినావు యూట్యూబ్ లా. నువ్వు అయిపోయినావు. కొంతమంది కిరాయాలు ఉన్నారు 4 వాళ్ళని నేసుకుంటారు చూడు ఇప్పుడు మా సుధాకర్ అంటవా అని. చూడండి హలో ఎక్స్క్యూజ్ మీ మేమేం చేయలేదు. నేను రవి ఏమీ మాట్లాడలేదు. సుధాకర్ పేరు కూడా తెలియదు అసలు. ఈరోజు స్టూడెంట్ స్పెషల్. ఆయన నీ పేరేంటి? హరిబాబు. హరిబాబు అంటే ఎక్కడుంటావు? మా టీకేఆర్ ఎమ్మెల్యే. టీకేఆర్ ఎమ్మెల్యే ఉంటాడు అంటే చూసుకోండి. నెక్స్ట్ ఏటీఎం కి వెళ్ళి పాన్ కార్డ్ వేసి డ్రా చేసినప్పుడు మనీ డ్రా చేయడానికి ట్రై చేసి ఈ పాన్ కార్డ్ పనిచేయదా ఏటీఎం లో? నెక్స్ట్ ఆన్సర్ మేకప్ వేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు. అసలు మేకప్ వేసుకొని ఎవరైనా ఫేస్ వాష్ చేసుకుంటారా? నీ మెదడు ఏమైనా మోకాల్లో ఉందా? అంటే ఇది పటాస్ ఫస్ట్ ఎపిసోడ్ లో వేసుకున్నదా? నెక్స్ట్ వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళి నాన్ వెజ్ ఆర్డర్ చేసినప్పుడు. డ్రైనేజ్ వాటర్ తీసుకుని బిస్లరీ అని ఆయనప్పుడు అంటుంది. కూర్చోనండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చి విజిటింగ్ కార్డ్ అని చెప్పినప్పుడు. రవి గారు మీ విజిటింగ్ కార్డ్ ఇస్తారా? తీసుకో. ఓ నో దిస్ ఇస్ ద పాన్ కార్డ్. నేనేమి ఇవ్వలేదు కదా. నెక్స్ట్ కీస్ లేకుండా వెహికల్ నడిపినప్పుడు. అక్క నీ వాయిస్ తో ఒక పాట పాడుతుంటది చూడు. మామూలు ఉండదు. టాప్ లేచిపోద్ది పాటవాడు. సాంగ్స్ రావా పాటలు రావా? చిట్టి చిలకమ్మ వాడు. 1 2 3 4 చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా పండు తెచ్చావా గూడ్ల పెట్టావా గుడకు పెట్టావా. నేను ఆమె స్వీట్ వాయిస్ ఇందామంటే నీ బర్రె గొంతేంది మధ్యలో. నువ్వు పాట పాడతావా ఇటు వచ్చి డాన్స్ చేస్తావా? చాలా వరకు గుర్తు లేవు. సరే నేను చెప్తాను చెప్పు. ఉప్పు కప్పు రంగు
ఉప్పు కప్పు రమ్ము ఒక పోలిక నుండు ఒక పోలిక నుండు చూడ చూడ రుచులా చూడ చూడ రుచులు వేరే ఇగో ఇట్లా పట్టుకో రుచులా వినయ్ ఫ్రమ్ టీకేఆర్ కాలేజ్. వినయ్ మనం మొగలమని వాళ్ళకి ప్రూవ్ చేయాలి. ఒక పాట వాడు, మస్తు ఊపున పాట వాడు. బావలు సయ్యా మరదలు సయ్యా రింబోలా రింబోలా రింబోలా. బాగా కడిగి చెప్పు ఆన్సర్ చెప్పినాను అసలు. జబర్దస్త్ అన్ని చూపించి వీడికి మందలు పట్టలేదని చెప్పినప్పుడు మీ మెదడు మోకాల దగ్గరకు వచ్చిందారా వారు తాగబోతు కళ్ళు తాగబోతు మొఖమాయాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ రేట్ బోర్డ్ చూసి లోపలికి వెళ్ళి బార్గెనింగ్ చేసినప్పుడు. అనుకున్నప్పుడు ఫిక్స్డ్ రెడీ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మనం పంజగుట్ట సెంటర్ లా నువ్వు ముందుకెళ్ళు, నేను వెనకాల వస్తా ఇట్లా. ఆ ఊపేది ఆ ఎనర్జీ కదమ్మా. మౌనంగానే ఎదగమని నెక్స్ట్. శ్రీముఖి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు, ఎందుకంటే మేకప్ కిట్ సంకలో పెట్టుకొని తిరగాల. నెక్స్ట్. వెహికల్ అయిన వాడిని లిఫ్ట్ అడగడం. ఆడ ఏం చూసి లిఫ్ట్ అడుగుతావు? ఆడ వాకింగ్ చేస్తుంటే నన్ను ఎత్తుకోవా? యా నెక్స్ట్. రవిని చూసినప్పుడు రవి మెదడు మోకాల్లో ఉందనిపిస్తుంది. ఎందుకంటే శ్రీముఖి యాంకరింగ్ ని ఎలా భరించుతున్నాడో అని. ఇద్దరికేసిందిద్దా. ఓకే ఇది నెక్స్ట్ టాపిక్. మేకప్ బ్యాన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్. అది నువ్వు కాదే, మేమనాలే నువ్వు వేసుకోకపోతే. చెప్పు నాన్న. మీలాంటి వాళ్ళ బదులు మాలాంటి వాళ్ళకి ఛాన్స్లు ఎక్కువ వస్తాయి. మేకప్ బంద్ చేస్తే రిజర్వ్ బ్యాంకే మనం అప్పియొచ్చు. అవును, మేకప్ బంద్ చేస్తే సూపర్. నెక్స్ట్. షీ టీమ్ కి రెస్ట్ దొరికిద్ది. షీ టీమ్ కి రెస్ట్ దొరుకుద్దా? హౌ? అమ్మాయి వెనకాల ఎవరు పడరు కదా అప్పుడు. నెక్స్ట్. డైవర్స్ పెరుగుతాయి. అవును, మేకప్ లేకపోతే. అసలు పెళ్ళిళ్ళే కావే చెల్లి. ఇంకా మేకప్ బంద్ చేస్తే అంతా మెంటల్ వాళ్ళు అయిపోతారు కదా. మెంటల్ వాళ్ళు అవుతారు. మేకప్ బ్యాన్ చేయి. మేకప్ లేదు, ఏం లేదు. మేకప్ బ్యాంక్ చేస్తే అబ్బాయిల బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలిపోతుంది. అవునా, థ్యాంక్ యూ. మేకప్ బ్యాన్ చేస్తే నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి ఇందులో ఎవరైనా ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇందులో ఆడపిల్లలు ఎవరు రాని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంకా జూ పార్క్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును. రైట్. ఇప్పుడు ఎవరెవరు ఆన్సర్ చెప్పలేదు? నేను చెప్పలే. ఇగో ఎవరెవరు చెప్పలేదు ఇక్కడ? సెకండ్ నువ్వు చెప్పలేదు కదా, దాని నిల్చోదా. ఏది పాటలు ఆడిపిస్తాం లేకపోతే డాన్స్ చేపిస్తాం స్కిట్ అనుకుంటున్నారా? అప్పటి నుంచి మేము పిచ్చి కుక్కర్ లెక్క ఆన్సర్ అడిగితే ఏం చేస్తున్నారు మీరు అసలు? రెడీ. ఒక్కొక్కరు వచ్చి ముందుకు వచ్చి రుచులా. ఒక చేతిలో మైక్ పట్టుకోవాలి, ఒక చేతిలో అది పట్టుకోవాలి. ఏంటది? రుచులా. సస్టైన్ చేయి. రుచులా. మైక్ పట్టుకుంటా చెప్పేసి వెళ్ళిపో. రుచులా.
ఇది కింద ఉంటది, ఇది ఊగాలి. రెడీ. రుచులా రెడీ. రుచులా రుచులా. అరే ఇది ఊతున్నట్టు ఇక్కడ కూర్చోద్దురా. ఆ ఊపు ఉండాలి, ఊపు సన్నిలియోనా లైక్ దట్టు. రెడీ. రుచులా. జోడి. రెడీ. రెడీ. 1 2 3 గో. రుచులా రుచులా. రెడీ. 1 2 3 గో. రుచులా రుచులా. రెడీ. రాగం రాగం ఆగాలి. రుచులా. రెడీ. 1 2 3 గో. రుచులా. 1 by 1. రెడీ. రుచులా రుచులా. మంచిగా చేయాలా, పర్ఫెక్ట్ గా చేయి. 1 2 3 గో. రుచులా రుచులా. ఏ ఫ్లో లేదు, అదే ఊపు లేదు. కమాన్ రా, కమాన్ డార్లింగ్, కమాన్. రెడీ. 1 2 3 గో. రుచులా. Let's start here. ఓకే, మరి యహీ హే మేరా అడ్డాలో ఈ రోజు ది ఫస్ట్ స్టూడెంట్ ఇస్ అశోక్. ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే డైలాగ్ కింగ్. డైలాగ్ వస్తాయి నీకు. నరసింహ సినిమా చూసినావా, మా రజనీకాంత్ గారి సినిమా? అందులో రమ్యకృష్ణ రజనీకాంత్ గారిని ప్రపోజ్ చేస్తా. ఇప్పుడు అదే స్టైల్లో నరసింహ సినిమా స్టైల్లో నువ్వు మీ వదినకు ప్రపోజ్ చేయాలి. ఆర్టిస్ట్ కాబట్టి వదిన కాదు, గర్ల్ ఫ్రెండ్ అవుదా అనుకో. లైట్స్ టేక్ 1, కెమెరా రోలింగ్, యాక్షన్. నువ్వెంతో అదృష్టవంతురాలివి. క్యూ. నాకే నచ్చే విధంగా ఉన్నావు. అందం, అంతస్తు, ఇంత కటౌట్, కలర్ ఉన్నాను. నా వెంబట ఎంతో మంది అమ్మాయిలు వలవేసి తిరిగారు, కానీ వాళ్ళు ఎవరు నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. మన ఇద్దరం చిన్నతనంలో నాకు ఊహ తెలియని వయసులో కలిసి ఆడుకున్నామట. అదేది నాకు గుర్తుకు లేదు. బట్ అదేంటో నువ్వు పటాసులో యాంకరింగ్ చేస్తుంటే నీ మాట చాలా బాగుంది. వాళ్ళు వేసే పంచ డైలాగ్ నువ్వు మాస్టారు టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పుండో చెప్పుండ్రి. అలా నవ్వినప్పుడు మీ స్మైల్ చాలా బాగుంది. గట్టిగా ఉన్న మీ ముఖానికి మేకప్ వేసి సిమెంట్ రోడ్ లా చేసినప్పుడు చాలా బాగుంది. విటమిన్ డి పడేలాగా మీరు చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకొని తీసుకున్న హెల్త్ కేర్ చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఎవరికి డౌట్ రాకుండా విగ్గును అంత అందంగా సెట్ చేసుకున్నా చాలా బాగుంది. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. నాకు సంబంధించి ప్రతిదీ ది బెస్టే కోరుకుంటా. నా కారు, నా ఇల్లు, నా బైక్, ఆఖరికి మా ఇంట్లో ఉండే కుక్క పిల్ల కూడా ది బెస్ట్. అందుకే ది బెస్ట్ గా నిన్ను నా ఫ్రెండ్స్ కి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే బాయ్. ఆర్టిస్ట్ నువ్వు సెన్స్ ఉందా, నీకు టైమింగ్ ఉందా? ఆగో ఆగో ఆగిపో. దోశలు వేసిస్తాంటే తీపో. నువ్వు నాలో ఇప్పటి వరకు 5 రూపాయలే చూసావు. మేకప్ రూపం, యాంకర్ రూపం, తొక్క రూపం, తోటకూర రూపం, పాలకూర రూపం. కానీ 6వ రూపం చూడలేదు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. నా దారి చీమల దారి. పైసలు ఇచ్చేసేవా? నేను బాగా చెప్పినాను కదా డైలాగ్. Ready, and the next lucky student is Shravya. నీకు మేము ఇస్తున్న టాపిక్ నువ్వు పాట పాడుతుంటే నేను ఏడ్చుకున్నట్టు పాట పాడమంట, ఏడుస్తున్నట్టు పాట పాడాలి. ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసావు అక్కడి నుంచే. ఓకేనా? రెడీ? ఏ పాట పాడుతున్నావు?
రాజా మూవీ నుంచి పల్లవించు తొలి రాగమే. రెడీ 1 2 3 స్టార్ట్. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పూట చిరుగాలులు ఆడు సయ్యాట, ఒక చల్లని ఒక పాటల తీగ తొలి పూట, నాలుగు దిక్కులు నా చిరుబాటలు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం. చిన్న పాపలాగా బుజ్జి పాపలాగా పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియరాగమే చంద్రోదయం, సారి కొత్తగా సాగు ఈ పాట చిరుగాలులు ఆడు సయ్యాట, చల్లని తోడు చేయూత. ఇప్పుడు నువ్వు స్పీచ్ ఇస్తున్నావు, అందరి మీద చాలా మంది జనాలు ఉన్నారు, గట్టి గట్టిగా అధ్యక్ష అనుకుంటూ పాడాలి. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియ గానమే చంద్రోదయం, సరి కొత్తగా సాగు ఈ పాట చిరుగాలులు ఆడు సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, ఒక పాటల తీగ తొలిపూట తొలిపూట. ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుతున్నాను. ఒక చల్లని తోడు చేయూత, నా పాటల తీగ తొలిపూట, నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునేసింది. సుప్రియా అండ్ శరణ్య. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో భావం గుచ్చి, ప్రేమ అనే ఒక పిచ్చి. మీకు మేమిచ్చే టాపిక్ నా మాట నీ నోట అనే ఫెంటాస్టిక్ టాపిక్. మాటలు మా ద్వారా, చేతులు మీ ద్వారా. అంటే మేము మాట్లాడుతుంటాం ఒక టాపిక్ మీద సీరియస్ గా, మీరు యాక్ట్ చేస్తూ ఉండాలి. ఇందులో శ్రీముఖి ఎవరు, రవి ఎవరు? రవి. నువ్వు శ్రీముఖి, నువ్వు రవి. వెరీ గుడ్, కరెక్ట్ గా ఉన్నాడు. కరెక్ట్ గా ఉంది. మరి ఈ రోజు నువ్వు చూస్ చేసుకున్న టాపిక్ ఏంటి? అంటే చాలా రోజుల తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు అండ్ కలిసారు మందు మీద కలిశారు. మందు తాగడం నాకు చాలా ఇష్టం. నువ్వు నీ ప్లేస్కి వెళ్ళి, నేను నా ప్లేస్కి వెళ్తా, వీళ్ళిద్దరిని వదిలేయి. చాలా తిని ఇంకేం తినాలో అర్థం కాక మెల్లిగా నేను అలా పార్క్ లో నడుస్తూ నేను కూడా నాతో గోక్కుంటూ నడుస్తూ వెళ్తుంటే సడన్ గా శ్రీముఖి హగ్గెందుకు ఇచ్చినవే? రే ఎన్ని రోజులైందిరా నిన్ను కలిసి, అసలు ఎంత చిక్కిపోయావు, ఏమైంది నీకు? నీ మీద బెంగతో అసలు తినట్లేదే. అయినా నీకేమైందే, బండలాగా తయారయ్యో. నీ మీద బెంగతో ఎక్కువ తినేసాను రా. అయ్యో అవునరా, సర్లే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. చాలా రోజులైందిరా మనం కలిసి, ఒక్కసారి మనం కలిసి దొంగ ఒక్కసారి మనం కలిసి తాగుదాంరా ప్లీజ్. తాగుదామా అంటే నేను తాగుడు మానేశాను. నా కంపెనీ ఇవ్వరా ప్లీజ్. ఓకేరా, నేను పోయి ఫుల్ బాటిల్ తీసుకుని వస్తా. ఓకే ఫుల్ బాటిల్ ఏంట్రా, నా దగ్గర ఆల్రెడీ 2 హాఫ్లు ఉన్నాయి, కూర్చుందాం. ఓకే కూర్చుందాం. అబ్బా నోరుతో తీస్తున్నాను రా, ఫస్ట్ టైం నేర్చుకున్నా. అక్కకి అది సారా ప్యాకెట్ కాదే, బాటిల్ అది. సరేరా పెగ్గేసుకుందాం రా. 1 2 3 గుట్ట నేను బాటమ్స్ అప్ లేపుతారా? నేను తాగేస్తున్నా. అబ్బా మంచిగా ఏం తెచ్చినావు మావా? మంచికి మంచి చాక్లెట్ తీసుకొచ్చాను రా. ఎవడన్నా మందు మీద మంచి చాక్లెట్ తీసుకొస్తాడానే? సరే మందు కింద ఇంకొకసారి మంచి చాక్లెట్ తీసుకొస్తా. ఇగో ఇప్పుడు స్టఫ్ లేదు కదా, మన ఇద్దరం కలిసి సున్నం నాకుతాం. అబ్బా అప్పుడు కూడా ఎన్ని రోజులు అయింది, చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఒకటే గోడను గీక్కొని నాకేటోళ్ళం. ఎంత టేస్టీగా ఉంటది. ఇప్పుడు కూడా అలానే చేద్దాం. ఇప్పుడు నువ్వు గొక్కు, నేను నాకుతా, నేను గొక్తా, నువ్వు నాకు. ఇప్పుడు ఇద్దరికి మందెక్కింది కదా, ఒక మాస్ పాట మీద డాన్స్ చేయాలని ఉంది. సరేరా నించో, మనం డాన్స్ చేద్దాం. సంతోష్ పాట పెట్టు సంతు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం, జుట్లు పట్టుకొని కొట్టుకునే వాళ్ళం, అట్లా పట్టుకుంటూ డాన్స్ చేద్దాం. సంతోష్ మ్యూజిక్ వన్స్ అగైన్.
తాగుబోతుంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచ్చని గంగలకన ఇక మందంతా ముందు ఎనగలాగన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం కళ్ళు తాగి కట్టేస్తాం సరా తాగి తిందేస్తాం మందం తాగిలే పాలిస్తాం. ఫెంటాస్టిక్ గా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్ మచ్చి. మన నెక్స్ట్ రౌండ్ ఒక్క ఛాన్స్. బేసిక్ గా ఒక్క ఛాన్స్ అనే రౌండ్ మనందరికీ తెలిసినట్టు ఒక కొత్త స్టాండప్ కమెడియన్ రావడం, ఇక్కడ స్టాండప్ పర్ఫామ్ చేయడం. మరి 123telugu.com లో జరిగిన ఆడిషన్స్ లో ఎవరు సెలెక్ట్ అయ్యి వస్తున్నారంటే ఈ రోజు లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ పవన్. Night is still young. The night is still young. The night is still young. The night is still young. Yeah, yeah. Water in the cold water. The cold mixing man. ఏం చెప్పులు రా మీరైతే ఓకే, మేమైతే తప్ప. నా పేరు పవన్ కుమార్ అండి, నేను కృష్ణా జిల్లా నుండి వచ్చాను. మీలో ఎవరో ఒక లక్షాధికారికి ఒక పల్లెటూరు వ్యక్తి వస్తే ఏ విధంగా ఉంటుందో పర్ఫామ్ చేసి చూపించబోతున్నాను. ముందు యాంకర్ వస్తున్నారు. వెల్కమ్ టు మీలో లక్షాధికారి. ఈ రోజు మన ముందుకు పుల్లారావు గారు వచ్చారు. ఆయన్ని ఈ రోజు గేమ్ తో ఆడిద్దాం. అబ్బోయ్ ఎండలు మండేస్తున్నాయండి బాబు. ఈ పొల్లైస్ కనిపిస్తున్నాడు అవడ కానీ సూపర్. కోటేశ్వరరావు గారు, ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. దీనమ్మ బడ అప్పుడే స్టార్ట్ అయిందా? ఓ రెండే 2 సిప్పులు వేసి అమ్మట్నొత్త. వెల్కమ్ టు మీరు లక్ష. దండాలు 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 దండాలు. కోటేశ్వరరావు గారు, టేక్ యువర్ హార్ట్లు స్వీట్లా. అయ్యి బాబు ఇప్పుడే భోజనం చేసిన హార్ట్లు స్వీట్లు నాకు వద్దండి. ఆ చైర్లో కూర్చో, మన కుర్చీలో కూర్చో. దీనమ్మ బడవా దీనికి వచ్చింది చెప్పలా, తెలుగులో చెప్పాయా స్వామి. కోటేశ్వరరావు గారు, మొదటి మీ ప్రశ్న, కోడిగుడ్డుకి ఎన్ని ఈకలు ఉంటాయి? బడవా ప్రపంచంలోనే లేని క్వశ్చన్ వేసింది. కోడిగుడ్డుకి ఏకల ఉండవు, లేవు లేవు, ఏకలు అయితే లేవు. రైట్ ఆన్సర్. మీరు 10,000 గెలుచుకున్నారు. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ కల్లా. కాకి రెట్ట ఏ రంగులో ఉంటుంది? కాకి రెట్ట అంట, కోడి గుడ్డు అంట. ఇడమ్మ బాడు 1,00,000 రూపాయలు ఇచ్చేదేమో కానీ నాకు బచ్చే పడిపోయింది ఆడ. సరే, ఏ ఆప్షన్స్ అడుక్కోండి. ఏ తెలుపు, బి నలుపు, సి పసుపు పసుపు, డి ఎరుపు ఎరుపు. ఇందులో ఏ రంగులో ఉంటుంది? ఇందులో ఏమన్నా అవకాశం ఉంటే వీళ్ళు ఎవరినైనా అడగొచ్చండి. ఆడియన్స్ పోల్ యాక్టివేట్ చేయమంటారు. ఓకే, ఏమి ఇచ్చారండి? ఏ తెలుపు, తెలుపు ఇచ్చారండి. ఓకే ఓకే ఓకే. మీరు గెలుచుకున్నారు 50,000. 50,000. నా అకౌంట్ లో డబ్బులు ఏమో స్వామి, నా పాన్ కార్డు లేదు. ఎవడైనా వచ్చిన పోతా, నీ దగ్గర నుంచి నేను తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటా. వడ్డీ వద్దు పాడొద్దులే, నీ కార్డు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఫ్యాన్ స్విచ్ చేస్తే ఏమవుతుంది? ఏ ఫ్యాన్ తిరుగుతుంది, బి గాలి వస్తుంది, సి కరెంటు బిల్లు వస్తుంది, డి అసలు ఏం తెలియదు. షాక్ కొట్టేసింది అబ్బకి ఈడి దెబ్బ. ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, మా పులిగడి చేయండి. వాడైతే పొలాలు తెగబెట్టేస్తాడు, వాడికి ఫోన్ చేయండి అన్నాడు. ఓకే కంప్యూటర్ గారు, ప్లీజ్ యాక్టివేట్ ఫోన్ as ఫ్రెండ్. మీరు ఫోన్ చేయడం దేనికి? అబ్బా లాస్ట్లో 1,00,000 రూపాయలు కొట్టేస్తే ఫోన్ బిల్ చూపించి మీరు నొక్కుదాం. నా కాడ ఫోన్ ఉంది, నేను మిస్డ్ కాలికి తోడే చేస్తానులే. యారా పులిగా ఏంట్రా ఫోన్ చేసా? అరే ఫ్యాన్ స్విచ్ చేస్తే ఏమైద్రా? దీనమ్మ పడవ నాకు తెలియదుగా. పక్కన అడుగురా. అరే ఫ్యాన్ స్విచ్ అంటే ఏమైద్ది? ఏమైద్ది? ఫ్యాన్ తిరిగిద్ది, ఫ్యాన్ తిరుగుద్ది, ఫ్యాన్ తిరిగిద్ది. ఓకే ఓకే. కోటేశ్వరరావు గారు, కొంచెం మీరు చిన్నగా మాట్లాడు. దీనమ్మ పడవ నేను నీ ఎదుర్కొన్నతో మాట్లాడలా, మా ఊరిలో ఉన్నాడు, మారికి వినిపించొద్దు. సరే మీ ఆన్సర్ చెప్పండి. ఫ్యాన్ తిరిగిద్ది. కోటేశ్వరరావు గారు రైట్ ఆన్సర్. మీరు 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే
ఓకే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. ఏం మా ఊళ్ళో అనాథ పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారండి. పాపం వాళ్ళకి 100కు 10 రూపాయలు వడ్డీ లెక్క న్యాయంగా ఇద్దాం అనుకో. పవన్ ఎక్కడి నుంచి వచ్చావు? కంచికచర్లండి, కృష్ణా డిస్ట్రిక్ట్. సూపర్, మీరు ఇంత సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి పటాస్ తరపు నుంచి మీకు 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్. సూపర్. అండ్ అలాగే ఈరోజు ఆల్ ది స్టూడెంట్స్ పర్ఫార్మ్ సూపర్ డూపర్ గుడ్ గా. అయితే ఈ రోజు ది బెస్ట్ గా పాడుతా తీయగాలు పర్ఫార్మ్ చేసిన శ్రావ్య ఆజావ్. అండ్ అలాగే ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది హరిప్రియ. లెట్స్ వెల్కమ్. ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారి మెదడు మోకాల్లో ఉంది అని అనిపిస్తోంది? గృహప్రవేశం ఉంది రండి అంటే ఫంక్షన్ ఎక్కడ అని అడిగినప్పుడు. ఇంతటితో యహీ మేరా అడ్డా ఫినిష్ అయిపోయింది. కాలేదు, ఒక్కడున్నాడండి, ఒక్కడున్నాడు. ఇద్దరా ఆన్సర్ చెప్పలేదు. తెల్ల చొక్కా నువ్వు కూడా మీకు ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చూపిస్తాం. కానీ అంతకన్నా ముందు మీరు మాత్రం ప్రతిరోజు మర్చిపోకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ పటాస్ ఫుల్ టు బిందాస్. రెడీ 1 2 3 గో. రుచులా ధనరాజన్నకి ఇష్టమైంది, చాలా ఇష్టమైన కర్రీ చికెన్ కర్రీ, చికెన్ లెగ్ పీస్. బికాస్ ఎందుకంటే ఆ లెగ్ పీస్ అన్న పర్సనాలిటీ సేమ్ ఉంటాయి. అన్నకి ఇంకా ఇష్టమైన పులుసు, అందరు చేప పులుసు అంటే ఇష్టం, అన్నకు మేక పులుసు అంటే ఇష్టం. అందుకే అందరికి చెప్పడానికి సింబాలిక్